పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు ఫిబ్రవరి 11వ తారీఖు. యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనం వరకు. 3వ దినమున గలిలయలోని కానా పల్లెలో ఒక పెండ్లి జరిగెను. యేసు తల్లి అచ్చట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అచ్చట ద్రాక్షారసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదు అని ఆయనతో చెప్పాను. స్త్రీ, అది నాకేమి, నీకేమి, నా గడియ ఇంకనూ రాలేదు అని యేసు పలికెను. ఆయన తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అనెను. యూదుల ఆచారము ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలుండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పెను. అట్లే వారు వానిని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, మీరు ఇప్పుడు బిందు పెద్ద యొద్దకు కొంచెం ముంచుకొని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకొని పోయిరి. విందు నడిపెడి పెద్ద ద్రాక్షారసముగా మారిన ఆ నీటిని రుచి చూచెను. అది ఎక్కడి నుండి వచ్చెనో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియను. కనుక అతడు పెండ్లి కుమారుని పిలిచి, ఎవడైనా మొదట శ్రేష్టమైన ద్రాక్షారసమునిచ్చును. అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకపు ద్రాక్షారసము ఇచ్చును. కాని నీవు శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇంతవరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలయలోని కానా అను పల్లెలో తన మొదటి అద్భుతము చేసి తన మహిమను ప్రదర్శించెను. శిష్యులాయనను విశ్వసించిరి. ఆ పిమ్మట యేసు, ఆయన తల్లి, సోదరులు, శిష్యులు కఫర్నామునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు ఉండిరి. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.